హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మనకి వంటింట్లో ప్రతి ఒక్కరికి చాలా మంచిగా ఉపయోగపడే వంటింటి చిట్కాలు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనకి కర్పూరం ఉంటుంది కదా, దాంతో కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. అలాగే వెల్లుల్లిని తొందరగా ఎలా వలుచుకోవాలో కూడా ఈ వీడియోలో చూపించాను. అలాగే ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక నిమ్మకాయని తీసుకుని ఇలాగా మన ఇంట్లో ఎక్కువగా బల్లెలు ఈ టిప్ ఉపయోగించండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక హాఫ్ చెక్క నిమ్మరసము, అలాగే లైజాల్ని ఒక హాఫ్ కప్పు తీసుకోండి. అలాగే దీంట్లో కర్పూరము ఒక బెల్లని దీన్ని ఒకసారి ఇలాగా కరిగించుకోండి. చూడండి, ఒకసారి స్పూన్ తోటి ఇలాగ అన్నట్టయితే తొందరగా ఇది కరిగిపోతుంది. ఇదంతా కరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఎక్కడైతే బల్లులు ఎక్కువగా ఉంటాయో ఆ చోట మాకు కాటన్తో అయినా టిష్యూ పేపర్నైనా ఇలాగ తడిపి దీంట్లో అది పెట్టుకోండి. నేనైతే ఇలాగ ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ మూలన దీన్ని పెట్టుకున్నాను. స్టవ్ కింద కూడా ఒక్కొక్కసారి బల్లులు తిరుగుతూ ఉంటాయి కదా, నేను స్టవ్ కింద కూడా ఒకటి పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలాగా మనం పిల్లలకి దూరంగా ఉంచండి ఫ్రెండ్స్. అలాగే రేపొద్దున తీసేసుకుని పడేయండి. ఇది కొంచెం చూడండి. అలాగే ఇంక నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంచెం కొబ్బరి నూనె ఒక స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 కర్పూరాలు వేసుకుని దీన్ని వేడి చేసుకోండి. పిల్లలకి జలుబు దగ్గు చేసినప్పుడు ఈ టిప్ ఉపయోగించండి, చాలా రిలీఫ్గా పడుకుంటారు. చూడండి, ఇలాగ స్టవ్ వెలిగించి దీన్ని లైట్గా వేడి చేసుకోండి. ఇలా వేడి చేసుకుంటే కర్పూరం కరిగిపోతుంది ఇందులో. ఇలా కరిగిన తర్వాత దీన్ని మనం చల్లారనివ్వండి. చల్లారడం అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అలాగే వీపు మీద అలాగే ముందు చెస్ట్ మీద రాసినట్టయితే అసలు చాలా మంచిగా కఫం అనేది కరిగిపోతుంది. ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి. అలాగే ఇంకొక టిప్ వచ్చేసి వెల్లుల్లిని మనం నీటిలో వేయకుండా అలాగే ఎండలో పెట్టకుండా ఎలాగా ఒలుచుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వెల్లుల్లి తీసుకుని ఒకసారి ఇలాగా కట్ చేయండి. మధ్యలో కట్ చేసినట్టయితే అసలు చాలా సింపుల్గా వచ్చేస్తాయి. ఇలాగా మన చేతులు నొప్పి పట్టకుండానే ఇలా చూడండి, ఇలాగా చక్కగా వలిచేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఎన్ని వెల్లుల్లి అయినా చాలా ఈజీగా ఇలాగ మనం ఈ పొట్టంతా తీసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే నా టిప్స్ ఒకసారి మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. అలాగే మనం ఎప్పుడైనా ఇలాగా పుదీనా కానీ కొత్తిమీర కానీ మనం పేస్ట్ చేసినప్పుడు అవి నల్లగా అయిపోతూ ఉంటుంది, అలాగే గ్రీన్ కలర్లో ఉండదు. అటువంటిప్పుడు మనకి గ్రీన్ కలర్ కావాలనుకుంటే ఒక నిమ్మరసం ఒక చెక్క వేసినట్టయితే చూడండి ఎంతసేపు ఉన్నా ఇలా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. చూసారు కదా. అలాగే ఇప్పుడు మనం ఇలా బాక్సుల మీద ఇలా స్టిక్కర్లు ఇలా ఉండిపోతూ ఉంటాయి, గమ్ము వదలకుండా ఇలా ఉండిపోతూ ఉంటుంది. దీన్ని మనం ఫస్టే కొంచెం వేడి చేసినట్టయితే స్టిక్కర్ మొత్తం వచ్చేస్తుంది. అలాగా ఒకసారి చేయలేకపోతే కనుక చూడండి, ఇలాగా నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, ఇలా కాటన్కి రిమూవర్ వేసి కొంచెం సేపు ఇలాగ రుద్దినట్టయితే చాలా తొందరగానే ఇది వదిలేస్తుంది. చూడండి, చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కడిగి క్లీన్ చేసుకుందాం. ఇలాగా మంచిగా వదిలిపోతుంది. అలాగే ఇలాగ బాక్స్కి పైన కంటైనర్ బాక్సులు ఉంటాయి కదా, దీనికి వాచర్ ఉంటుంది. ఈ వాచర్ లోపలికి ఫుడ్ వెళ్ళిపోయి ఇదంతా ఇలా అయిపోతూ ఉంటుంది. ఇది మనం క్లీన్ చేసుకోకపోతే కనుక ఇది ఒక బ్యాక్టీరియా కింద ఫామ్ అయిపోతుంది. ఇది మన స్టమక్లోకి వెళ్ళినప్పుడు పిల్లలకి స్టమక్ ఇన్ఫెక్షన్స్ అలా వస్తూ ఉంటాయి. అది మనం ఎలా క్లీన్ చేసుకోవాలంటే వాటర్లో కొంచెం సాల్ట్ అలాగే బేకింగ్ సోడా వేసుకుని దీంట్లో ఈ 2 దీంట్లో వేసుకోండి. బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోతుంది. చూడండి, ఇలా వేసింది ఒక 5 నిమిషాల తర్వాత చాలా ఈజీగా వదిలిపోతుంది. చూడండి, ఇలాగా మనకి ఒక పిల్లలకి లంచ్ బాక్సెస్ ఉంటాయి కదా, ఆ వాచర్స్ అన్నీ ఒక్కొక్కసారి ఇలా కడుక్కుంటూ ఉంటే బాగుంటుంది. చూడండి, ఇందులో ఇలాగ స్క్రబ్బర్ పెట్టి ఇలా కడిగినట్టయితే మొత్తం వదిలిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మంచి నీళ్ళతో కడుక్కుని ఈ వాచర్ని దీనికి ఫిట్ చేసేసుకోండి. అలాగే మనం గ్రేప్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, మామూలు తేగానే ఇలా ఒకసారి వాటర్లో కడుక్కుని తినేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒకసారి గ్రేప్ మీద ఉన్న ఫంగస్ ఉంటుంది కదా, ఆ నల్ల ఫంగస్ వల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఇలాగా వీటికి పెస్టిసైడ్స్ ఇలాగా కొడుతూ ఉంటారు కదా, వీటిని పోవాలంటే వీటిని మనం ఎలా కడిగి మనం తినాలో చూపిస్తున్నాను. అలాగే వాటర్లో కొంచెం సాల్ట్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ గ్రేప్స్ అన్నిటిని ఇందులో వేసుకుని ఒకసారి
మనం చేత్తో మంచిగా కడగాలి. అలా కడిగినట్టయితే దీని మీద ఉన్న ఫంగస్ అంతా పోతుంది. తర్వాత మంచినీళ్ళతో కడిగి మనం వీటిని తినచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఇలా కడిగిన తర్వాత వీటినన్నిటిని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్ వాటర్తో కడగండి. ఇలా 2 సార్లు కడిగితే కనుక దీనికి ఉన్న బ్యాక్టీరియా అంతా పోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఇంకొక టిప్ వచ్చేసి రెండోసారి కడుగుతున్నాను వీటిని. చూడండి, ఈ టిప్స్ అన్నీ మీకు తెలుసు, కానీ నేను ఇంట్లో ఫాలో అయ్యే టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు బెండకాయలని కూడా మనం ఎలా కట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇవి బెండకాయలని ఒకసారి కడిగిన తర్వాత మనకి తొందరగా అయిపోవాలి, పొద్దున్నే క్యారేజెస్ పెట్టాలి కదా, అటువంటప్పుడు ఇలా ఒకసారి టిప్ పాటించండి. వీటన్నిటిని ఒకసారి సమానంగా ఉన్న వాటినన్నిటినీ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒకవేళ ఇందులో ముదిరి ఉన్నాయేమో కూడా చెక్ చేసుకోండి. ఇలా అయిన తర్వాత దీనికి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, స్వీట్ బాక్సులకి వాటికి వస్తూ ఉంటాయి, బ్యాండ్ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ సమానంగా ఉన్నాయి కదా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే చాక్ తీసుకుని ఒకసారి ఇలాగా వీటన్నిటికీ ఫస్ట్ వీటిని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి చిన్నగా అయితే చిన్నగా, పెద్దగా అయితే పెద్దగా ఇలా మనం కట్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ ఇందులో పుచ్చులు ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకుంటూ కట్ చేసుకోండి. ఇలాగా చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే తొందరగా కూడా మనకి టైం సేవ్ అవుతుంది. వీటన్నిటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాండ్ తీసేసి వాటన్నిటికీ ఇలాగా ముచ్చుకలు తీసేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.